ఇప్పుడు మేజర్ అంటూ ఒక అమ్మాయి యొక్క ఐడెంటిటీని సాయి భగీరథ తరపు నుంచి బయట పెట్టడము ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు ఇది మైనరా మేజర్ అని తెలియలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి మైనరా కాదని తెలిసినప్పుడే ఈ పోక్సో చట్టం ఆమె మీద ఇంపోజ్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ అమ్మాయి మేజర్ అని కానీ కన్ఫర్మ్ అయితే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ పోక్సో చట్టం అనేది ఈ అబ్బాయి పైన ఉండదు. వేరే ఇతరత్ర చట్టాల పైన అమ్మాయి ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు కాబట్టి మిగిలిన రేప్ అనో లేకపోతే ఇతరత్ర సెక్షన్స్. పోక్సో అంటేనే నాన్ బెయిలబుల్ కేసు. ఆ చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులో అసలు బెయిల్కి అవకాశం లేదు. రెండవది, బాధ్యత గల ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఆ చట్టాన్ని మొట్టమొదలు అమలు చేసి అందరికి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తండ్రి తన కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులకు అబ్బాయిని అప్పచెప్పాలి. నాన్ బెయిలబుల్ అర్థం ఏంటి అంటే కోర్టులో అతను అరెస్ట్ చేసిన తర్వాత బెయిలబుల్ కాదు, కానీ అది యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళేటప్పుడు ముందస్తుగా ఈ చట్టం ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆ అమ్మాయి మైనరా మేజరా ముందు ఆ విషయం కన్ఫర్మేషన్ అయితే నాన్ బెయిలబుల్ కాదని తెలుస్తుంది. చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ నాన్ బెయిలబుల్ అయినప్పటికీ కూడా బెయిల్ అడగడం అన్నది ఆయనకు ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ రైట్. బండి సాయి భగీరథు ఈ అమ్మాయికి సంబంధించి బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె ఆధార్ కార్డు ఒకసారి, ఆమె ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టింది ఒకసారి, ఆమె హెల్త్ సర్టిఫికెట్ ఒకసారి, బోనోఫైడ్ ఒకసారి, ఈ 4 సర్టిఫికెట్లు తీయించగలిగే సత్తా ఒక సామాన్యుడికి ఉండదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయికి రకరకాల సర్టిఫికెట్లు ఉన్నాయి అని వీళ్ళు మీడియా ట్రయల్ చేస్తున్నారు, సోషల్ ట్రయల్ చేస్తున్నారు, ఓపెన్ ట్రయల్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎలాంటి అవకాశం దొరుకుతుందా ఒక బురద జల్లే ప్రయత్నం చేయడానికి, అవునా కాదన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ కోర్టుల కన్నా ముందే వీళ్ళే ఒక కంక్లూజన్కి వచ్చేసి వీళ్ళే ఒక జడ్జిమెంట్ని తయారు చేసేసుకొని జడ్జెస్ కన్నా జడ్జిమెంట్స్ని వీళ్ళే తయారు చేసేసి దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాయి. దేశంలో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కేసులో ఈరోజు హైకోర్టులో కొత్త ట్విస్ట్ మొదలైంది. మైనర్ బాలిక కాదు అమ్మాయి మేజర్ అంటూ బండి సంజయ్ బండి సాయి భగీరథ తరపు న్యాయవాది ఆధారాలను కోర్టుకు సమర్పించారని చెప్తున్నారు. దీనిపైన రేపు బండి సంజయ్ కొడుకుని అరెస్టు చేయాలా లేదా అనే దాని మీద ఇంటీరియం డైరెక్షన్ ఇవ్వడానికి కోర్టు సిద్ధపడుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో వాస్తవాలేంది, అమ్మాయి మైనరా మేజరా, సాయి భగీరథ్ కు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ కొనసాగింది. దీనికి సంబంధించి సెక్షన్లు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తున్నది, రేపు ఎలాంటి ట్విస్టులు జరగబోతున్నాయి, వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయవాది రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. సార్, ఈరోజు హైకోర్టులో ఒక కీలకమైన జడ్జిమెంట్ వాయిదా పడ్డది. రేపు దీని మీద తీర్పు రాబోతుంది. అయితే ఇన్ని రోజులు మైనర్ బాలిక మీద ఆమె కన్సెంట్ ఉన్నా ఆమె మీద అటెంప్ట్ చేయడం, సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేయడం తప్పు అని పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు మేజర్ అంటూ ఒక అమ్మాయి యొక్క ఐడెంటిటీని సాయి భగీరథ తరపు నుంచి బయట పెట్టడము ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు ఇది మైనరా మేజర్ అని తెలియలేదు. తెలవక ముందే అమ్మాయి తాగుతుందని, అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చిందని ఆమె డీటెయిల్స్ సాయి భగీరథ నుంచి బయటికి రావడం ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పనిసరిగా అండి. ఇప్పుడు డిఫెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా తనకు ఉంటుంది కదా. ఇప్పుడు సింపుల్ గా వాళ్ళ మదర్ మే 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు వెళ్ళి పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో సెక్షన్ 74, 75 ఇంపోజ్ చేశారు బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం. దీని కాకుండా సెక్షన్ 11 కూడా పెట్టడం జరిగింది. అంటే పోక్సో చట్టం సెక్షన్ 11 అనేది లైంగికంగా అత్యాచారం చేయడం, లైంగికంగా వేధింపులు గురి చేయడం, పదే శృంగారానికి ఫోర్స్ చేయడం అన్నది ఆ సెక్షన్ 11 చెప్తూ ఉంటుంది. అందులో ఎప్పుడైతే చేశారో ఆ సెక్షన్ని డిఫెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అందుకనే ఈయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు, ఇంటర్మ్ ఆర్డర్స్ కోసం అంటే మధ్యంతర ఉత్తర్వులు అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం చెప్పి చేసినప్పుడు ఇందులో భాగంగా ఏదైతే పోక్సో చట్టం వేశారో అసలు బేస్డ్ ఆన్ ద పోక్సో చట్టం ఈమెకి వర్తిస్తుందా రాదా, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయి మైనరా కాదని తెలిసినప్పుడే ఈ పోక్సో చట్టం ఆమె మీద ఇంపోజ్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ అమ్మాయి మేజర్ అని కానీ కన్ఫర్మ్ అయితే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ పోక్సో చట్టం అనేది ఈ అబ్బాయి పైన ఉండదు. వేరే ఇతరత్ర చట్టాల పైన ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు కాబట్టి మిగిలిన రేప్ అనో లేకపోతే ఇతరత్ర సెక్షన్స్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుంది. పోక్సో అనేటువంటి ఒక పెను భూతం లాంటి చట్టం నుంచి ఆయన తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది చట్టము పెద్దోళ్ళకు చుట్టము అనే ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉన్నది. డిసెంబర్ 31న తనను బలవంతంగా మద్యం తాపించి నా మీద ఇట్లాంటి అత్యాచారానికి పాల్పడ్డాడు అని డిసెంబర్ 31 నుంచి అయినది ఈ రోజు వరకు మొన్న మే 9వ తేదీన 8వ తేదీన ఇది బయటకు వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఆల్రెడీ భగీరథను ఈ రాష్ట్ర పోలీసు కానీ కేంద్రం
పోలీస్ కానీ ఎవరైనా అధికారం కాపాడుతూనే ఉన్నది. చివరికి మేము ఆత్మహత్య చేసుకుంటామంటే తప్ప కేసులు పెట్టలేదు. ఆ కేసులలో పోక్సో కేసు పెట్టారు. ఆ పోక్సో కేసులు కూడా బలహీనమైన కేసులు పెట్టారు. ఇప్పుడు సిట్ వేసిన తర్వాత సెక్షన్ 5 and 6 యాడ్ చేశారు. అంటే ఆల్రెడీ బండి సాయి భగీరథను రక్షించే కార్యక్రమం జరిగింది. సిట్ వేసిన తర్వాత వాస్తవాలను మళ్ళా వాటిని ఆల్టర్ చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా బండి సాయి భగీరథ బయట ఉండడము చట్టం పనిచేస్తుందా? హోంశాఖ పనిచేస్తుందా? ఇది నిజంగానే చట్టం పెద్దోళ్ళకు చుట్టం అనే నిజం కాదా ఇది? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ విషయాన్ని నేను మీతో ఏకీభవించడానికి అంత సిద్ధంగా లేనండి. బీయింగ్ అన్ అడ్వకేట్గా నా ప్రొఫెషనల్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మై కాన్స్టిట్యూషన్ అండ్ ద లీగల్ యాక్ట్స్. ఎందుకు ఈ మాట నేను చెప్పడానికి ధైర్యం చేస్తున్నానంటే, మనం చరిత్రను కాస్త పక్కన పెడదాం, ఎక్కువ సంవత్సరాలు పక్కన పెడదాం. రీసెంట్గా మన రాష్ట్రంలో తెలంగాణలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకోగలిగితే, తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు కాస్త మనం మాట్లాడుకోగలిగితే, ఒక సిట్టింగ్లో ఉన్నటువంటి ఒక అధికారంగా ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, అంటే పవర్లో ఉన్నటువంటి ఒక సీఎం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పవర్లోనే ఉన్నారు. నెంబర్ 2, ఒక రాష్ట్రానికి అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో ఆయన 54 రోజుల పాటు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ప్రముఖంగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడిగా చెప్పుకుంటారు. వారి అబ్బాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడాది పాటు కూడా అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో చట్టం ఎవరికి చుట్టం కాదనడానికి అంటే నేనేమంటానంటే, తెలియకుండా రకరకాల ఊహాగానాలు ఉంటాయి కానీ చట్టం ఎవరిని ఉపేక్షించదు. బహుశా కొద్ది రోజుల్లో ఏదైనా మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొద్ది రోజులు అంటే వారం రోజుల్లో జరగాల్సిన పని ఒక 15 రోజుల్లో జరుగుతుందేమో తప్పించి చట్టం దృష్టిలో ఎవ్వరూ తప్పించుకోవడానికి 100% కూడా తప్పించుకోలేరు. దానికి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్. అంతేకాకుండా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపితగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారి యొక్క స్వయాన తన సొంత కూతురే ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అంతకన్నా ఈ బండి సంజయ్ గారు కుమారుడు అంతకన్నా వీళ్ళు అతిథులు కాదు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆల్టర్ చేశారు, చట్టాలు సెక్షన్స్ ఆల్టర్ చేశారో జరిగిందంటే ఇది తాత్కాలికమే. బట్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కానీ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్స్ కానీ జరిగేటప్పుడు ఈ పారామీటర్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరిగాయా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనడానికి నేను 100% యాక్సెప్ట్ చేయనండి. బట్ ఏంటంటే కాస్త ఊహాగానాలు, లేనిపోనివి రకరకాల ఊహాగానాలతోటి దానికి కాస్త ఆల్టర్ చేసుకుంటూ ముందుకెళ్తారు తప్పించి చట్టం ఏ ఒక్కరికి కూడా చుట్టం కాదు. దానికి ఈ పార్టీయా ఆ పార్టీయా రాజకీయ పార్టీలకు అతీతంగా, వ్యవస్థలకు అతీతంగా మాత్రం ఈరోజు కూడా జ్యుడిషియరీ వ్యవస్థ మాత్రం 100% పనిచేస్తుంది. సార్, ఇప్పుడు పోక్సో చట్టంలో ఇప్పుడు చాలా మంది బయట మాట్లాడుతున్నారు, లాయర్లు మాట్లాడుతున్నారు. ఈ చట్టం కింద ఎవరి మీద కేసు పెట్టినా 24 గంటల్లో వాళ్ళని జడ్జి ముందు హాజరుపరచాలి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఉన్నది. 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయాలని ఉన్నది. కానీ అదే పోక్సో చట్టం కింద కేసులు పెట్టిన సాయి భగీరథను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 5 రోజులు అవుతుంది. సెక్షన్లో ఆల్టర్ చేసి 5 and 6 కింద పెట్టినాక కూడా ఇంకా అతను బయటనే ఉన్నాడు అని అంటే, మీరు చెప్పిన ఈ చట్టము వాళ్ళ విషయంలో పనిచేయడంలో కూడా కొన్ని ఏళ్ల తరబడి కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన విషయంలో కూడా కొన్ని రోజుల తరబడి ఇప్పుడు చాలా మంది మహిళలు పోలీస్ స్టేషన్ మీద వాళ్ళకి వెళ్ళి న్యాయం జరగాలని అడుగుతున్నారు, తల్లిదండ్రులు న్యాయం జరగాలని అడుగుతున్నారు, సామాజికవేత్తలు. అయినా కూడా సాయి భగీరథు ఒక హోంశాఖ మంత్రి కొడుకై ఉండి కూడా చట్టానికి సహకరించట్లేదంటే ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఇది మీరు అన్నట్టు చట్టము నిజంగా ఏది పెద్దవాళ్ళకు చుట్టంగా లేకుండా పోయినట్టు అనిపిస్తుందా? నాట్ ఓన్లీ ఒకటి ఇక్కడ పోక్సో చట్టమే కాదు సార్ నారాయణ గారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ సెక్షన్లోనైనా ఒకసారి కానీ పోలీసులు అరెస్ట్ చేశారంటే వితిన్ 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ గారి ముందు కానీ లేకపోతే జడ్జి గారి ముందు గట్రా హాజరుపరచాలి. దట్ ఇస్ కాల్డ్ హెబియస్ కార్పస్. ఆ రిట్ ప్రకారం తప్పనిసరిగా అడ్మిట్ చేయాలి. మరి ఎన్ని కేసుల్లో చేస్తున్నారు చెప్పండి పోలీసులు? ఈరోజు మీరు ప్రతి అరెస్ట్ని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు చూపిస్తున్నారా? అనేక సందర్భాల్లో మేమే WPలు ఫైల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు సెర్షియో కానీ లేకపోతే హెబియస్ కార్పస్ రిట్స్ ఈరోజు మేము ఫైల్ చేసినట్టే హైకోర్టులో WPలు చాలా ఉన్నాయి. రిట్ పిటిషన్స్ అంటాం మేము. WPలు ఫైల్ చేసి చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఈవెన్ దో పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తను చేసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పర్టికులర్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ పోక్సో చట్టానికి సంబంధించి బీయింగ్ ఏన్ ఒక ఇండియన్ సిటిజన్గా ఆయనకు ఒక రాజ్యాంగ పౌరుడిగా రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆయనకి బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. బండి భగీరథ గారు నన్ను అప్రోచ్ అయితే బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను కోర్టులో బెయిల్గా సబ్మిట్ చేస్తాను. ఆ బెయిల్ సబ్మిట్ చేసిన సేపు కూడా ఆయన మేము కాస్త పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వాలంటరీగా సరెండర్ అవ్వాలనుకుంటే వాలంటరీగా సరెండర్ అవ్వాలని చట్టంలో ఉంది. బట్ సరెండర్ అయితే ఈ చట్టాలు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? సో వాలంటరీగా సరెండర్ అవ్వాలని ఉన్నప్పటికి కూడా బట్ ఆయనకు ఉన్నట్టు హక్కును ఆయన వినియోగించుకుంటున్నాడు. బెయిల్ మంజూరు చేయడం, యాంటిసిపేట్
యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తుంది. తన మీద ఆరోపణలు అవునా కాదా, నిరాధార ఆరోపణల నిజం అన్నదే చూసుకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తుంది కదా. ఎంత నేరస్తుడైనప్పుడు కూడా ఎన్ని రకాల ఈవెన్ దో పోక్సో అంటారు మర్డర్ కేసులో కూడా నేరస్తుడికి వెసులుబాటు కనిపిస్తుంది, ఒక బెయిల్ అడిగే హక్కు ఉంటుంది. రీసెంట్గా మనం లాస్ట్ 2024లో జరిగిన సంఘటన కలకత్తాలో జరిగినటువంటి ఒక వైద్యురాల హత్యను మనం చూసాం. ఆ టైంలో మన అతను కూడా బెయిల్ మంజూరు చేయడం కోసం అనేక సందర్భాల్లో అతను కోర్టుకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి తన సరెండర్ అవ్వాలని ఉన్నప్పుడు కూడా తనకున్న హక్కును తను వినియోగించుకుంటున్నాడు. తన హక్కును వినియోగించుకొని కోర్టు ముందు బెయిల్కి వెళ్ళాడు. హైకోర్టులో దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి దీనికి సంబంధించి. ఆదినారాయణ గారు, పోక్సో అంటేనే నాన్ బెయిలబుల్ కేసు. ఆ చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులో అసలు బెయిల్కి అవకాశం లేదు ఫస్ట్. రెండవది, బాధ్యత గల ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఆ చట్టాన్ని మొట్టమొదలు అమలు చేసి అందరికీ ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తండ్రి తన కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులకు అబ్బాయిని అప్పచెప్పాలి. పోలీసులకు అప్పచెప్పినంత మాత్రాన అతని మీద కేసులు సెక్షన్లు నిజం కావు, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. కానీ ఈ రోజు సాయి భగీరథ్ తన అధికారాన్ని మంచి సందేశం ఇవ్వడం కోసం కంటే తప్పించుకోవడానికి వాడుతున్నాడు. నాన్ బెయిలబుల్ కేసుల కంటే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటేనే ఒక నేరస్తుడి స్వభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తలేదా సార్? ఇక్కడ నేరస్తు స్వభావం ఉందో లేదు, ఇక్కడ క్యాటర్ని అసాసినేట్ చేయడం నా ఉద్దేశం కాదు, కోర్టుల ఉద్దేశం కూడా క్యాటర్ని అసాసినేట్ చేయు. ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి చూస్తున్న ఆడియన్స్ కూడా. పోక్సో చట్టం నాన్ బెయిలబుల్, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు దీనికి. సో నాన్ బెయిలబుల్ అని అర్థం ఏంటి అంటే కోర్టులో అతను అరెస్ట్ చేసిన తర్వాత బెయిలబుల్ కాదు, కానీ అది యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళేటప్పుడు ముందస్తుగా ఈ చట్టం ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆ అమ్మాయి మైనరా మేజరా ముందు ఆ విషయం కన్ఫర్మేషన్ అయితే నాన్ బెయిలబుల్ కాదని తెలుస్తుంది. చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ నాన్ బెయిలబుల్ అయినప్పటికీ కూడా బెయిల్ అడగడం అన్నది ఆయనకు ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ రైట్. ఎగ్జాక్ట్లీ ఒక మర్డర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్తాండి, ఒక నేరం జరిగింది, 100 మంది చూస్తూ ఉండగా ఒక వ్యక్తిని పొడి చేశాడు, ఇట్స్ ఎ క్రిమినల్, అక్కడ కూడా నాన్ బెయిలబులే ఉంటుంది. 10 మంది చూస్తున్నారు ఒక బజార్ లో, ఒక వ్యక్తి ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. 100 మంది చూస్తుండగా ఒక వ్యక్తి వల్ల ఒక మర్డర్ చేశాడు, పొడి చేశాడు కత్తితో, అందరూ చూస్తున్నారు. ఆ వ్యక్తిని అక్కడ అబ్స్కాండ్ అయిపోయాడు ఆ వ్యక్తి. సో అక్కడ జరిగిన అఫెన్స్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ అఫెన్సే. అంత మాత్రాన అతను కోర్టుకు వెళ్ళి బెయిల్ అడగకూడదు అని చెప్పి ఎక్కడా చట్టంలో లేదు. చట్టంలో ఎలా ఉంటుందంటే క్లియర్ గా చెప్తాను, చట్టం ఎలా ఉంటుందంటే ఏదైతే సెక్షన్ ఉందో సెక్షన్ ఇస్ ద నాన్ బెయిలబుల్, కానీ ఆ చట్టం సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని బెయిల్ ఇవ్వాలా వద్దన్నది జడ్జి గారు డిసైడ్ చేస్తారు, దాన్ని బట్టి ఆయనకు వస్తుంది. ఇక్కడ రెండో పాయింట్ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఏమన్నారు, ఇతను బండి సంజయ్ గారు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అండి? ఇప్పుడు ఇందాక నేను మీకు మాట చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ 100% ఉండదని చెప్పాను. ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు పనిచేస్తుందంటే ఒక 10 రోజుల్లో జరగాల్సిన సంఘటనని కాస్త పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది తప్పించి కంప్లీట్ గా నేరం నుంచి తప్పించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. ఆదినారాయణ గారు, ఈ లోపు ఆయన బయట ఉండడం వల్ల అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అమ్మాయి మందు దాగిందన్న వీడియోలు సాయి భగీరథ నుంచి వస్తున్నాయి. అమ్మాయి స్వచ్ఛందంగా నాతో వచ్చిందన్నది ఆ అమ్మాయి తరపు నుంచి వచ్చే వీడియోలు కావు, ఎవరి వాళ్ళు అయితే బయట పెట్టుకున్నారు. ఈయన బయట ఉండడం వల్లనే చట్టానికి సహకరించకపోవడం వల్ల మీరు అన్నట్టు నాన్ బెయిలబుల్ కేసులో కూడా జడ్జి దగ్గర పోతే బెయిల్ ఇవ్వనా లేదా? బట్ పోలీసులు అయితే అరెస్ట్ చేయాలి కదా, పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయట్లేదు కదా. అంటే పోలీసులు సాయి భగీరథకు ఓపెన్ గా మద్దతు పలుకుతున్నట్టే కదా, ఆయనని తప్పిస్తున్నట్టే కదా. అరెస్ట్ చేయలేదు అన్నమని తప్పండి, ఎందుకంటే ఆల్రెడీ 5 దర్యాప్తు బృందాలు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. అందులో వీళ్ళు లాస్ట్ టైం ఈ అబ్బాయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఒక నిమిషం, ఈ అబ్బాయి ఆల్రెడీ పరారీలో ఉన్నాడు అంటే ఈ అబ్బాయి ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సో లాస్ట్ టైం ఆ ఫోన్ ట్రేస్ చేసినప్పుడు లాస్ట్ ఫోన్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది, వాళ్ళ మేనమామ గారి ఇంట్లో అవైలబిలిటీ ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసు దర్యాప్తు సంస్థలు పని చేస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే మన చట్టాలు ఎలా చెప్తాయంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలా ఉంటామంటే జరిగిపోయింది కదా తక్షణమే తీర్పిచ్చేయాలి. మనది యూరోపియన్ కంట్రీ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ లాగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కాదు. మన సిస్టమ్ అంతా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటంటే వ్యవస్థని పూర్తిగా తెలుసుకొని, అంటే అందుకే ఒక సెంటెన్స్ కూడా చెప్తారు, 100 మంది నిర్దోషులు బయట ఉన్న పర్లేదు కానీ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషి లోపల ఉండకూడదని చెప్పి ఇలాంటి ఆ న్యాయ సూత్రాలు, ఇలాంటి ప్రైమా ఫేషియా న్యాయ సూత్రాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ జరిగిందండి దర్యాప్తు బృందాలు పూర్తిగా పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, అవాస్తవము. పోలీసులు దర్యాప్తు బృందాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం టామ్ అండ్ జెర్రీ గేమ్. పోలీసులు వస్తుంటేనే పోలీసులు లాయర్లు ఎలా ఉంటారంటే తను ఏం చేస్తున్నాడు, తనకు ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దాన్ని బెయిల్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు, పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. పరారీ అయిపోయాడు
తేడా ఆ ఏ పద ప్రయోగాన్ని మీరు వాడుకోండి, ఆ టెర్మినాలజీ వొకాబులరీ మీరు ఏది వాడుకున్నా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తన ఫండమెంటల్ తను వాడుకుంటున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా మీరు ఇందాక పాయింట్ చెప్పినట్టు ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ఉద్దేశం ఎవరు స్టార్ట్ చేశారు? క్యారెక్టర్ని అసాసినేట్ చేసే పని ఈ అమ్మాయి వెళ్ళి ముందుగా ఎవరు కేసు పెట్టారు? ముందుగా అమ్మాయి పెట్టలే కేసు క్లెయిమ్ చేసేది. ఈ అమ్మాయి ఏ రోజైతే మే 8వ తేదీ నాడు ఎప్పుడైతే వీళ్ళు సాయంత్రం పెట్టారో మే 7వ తేదీ నాడు ఐ థింక్ నాకు సబ్జెక్ట్ ద కరెక్షన్ మే 7వ తేదీ అనుకుంటాను, ఆల్రెడీ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నా మీద ఇలాంటి హనీ ట్రాప్ జరుగుతుందని చెప్పి ముందుగా బండి భగీరథ గారు పెట్టుకున్న తరువాత ఈ కేసు ఆ అమ్మాయి లైమ్లైట్లోకి వచ్చారు. అంతవరకు జరగలేదు. ఇంకొకటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఆ అమ్మాయి ముందుగా ఇంతకు ముందు ఎక్కడ కూడా దీనికి సంబంధించి కానీ తన పేరెంట్స్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఈ విషయం మీద పెద్దగా ఎక్కడ రచ్చ చేసినట్టు సందర్భాలు లేవు. ముందుగా బండి భగీరథ లైమ్లైట్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ అమ్మాయి వాళ్ళు రావడం జరిగింది. ఇదైతే ట్రూ కదా, దీన్ని ఎవరు ఆపేయలేరు కదా. దట్ మరొక విషయం కూడా మీకు నేను చెప్తాను. ఏప్రిల్ 21వ తేదీ నాడు ఇదే సంఘటన సంబంధించి 21st ఏప్రిల్ ఒకసారి ఆల్రెడీ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ రిటర్న్ గా కంప్లైంట్ క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. 21st ఏప్రిల్ ఏప్రిల్ 21st జరిగింది అంటే 10-15 డేస్ ముందే బండి భగీరథ గారు ఒక తప్పించుకునే ఉద్దేశం ఉంటే ఈ రకంగా క్లెయిమ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా అది పోక్సో చట్టం అమ్మాయి రకంగా అనుకుంటే ఆ అమ్మాయి ఈ పని అప్పుడే చేయొచ్చు కదా, ఇంత డిలే చేయాల్సిన అవసరం కూడా లేదు కదా అమ్మాయికి. అంటే దీన్ని స్పష్టంగా అర్థమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యవహారం నడిచింది. అది మనీ అనుకోండి, XYZ ఏదైనా వర్డ్ పెట్టుకోండి, ఒక డిస్కషన్ జరిగింది. ఎప్పుడైతే వ్యవహారం చెడిపోయిందో వ్యవహారం, అది మనీ ట్రాన్స్మిటరా లేకపోతే పిల్ల మరొకట ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే వ్యవహారం చెడిపోయిందో ఈ పోక్సో మైనర్ బాలక్ అన్నటువంటి లైమ్ లోటు తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ అతను ఒక రాజకీయ నాయక ప్రముఖుని కుమారుడు, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి వెల్విషర్స్ ఉంటారు. తప్పనిసరిగా ఇది ఒక వైరల్ అవడం జరిగింది. ఇద్దరి మధ్య ఒక వివాదం ఖచ్చితంగా పెరిగింది. నేనేమంటానంటే ఇది పొలిటికల్ గా జరిగిన విషయాన్ని ఇది కోర్టులకు మాత్రం ఆపాదించే పని చేయొద్దంటాను. బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా ఇది రాజకీయాలు మీడియా ఈ రకంగా చూడాలి తప్పించి కోర్టులు మాత్రం వ్యవహారాన్ని ఇప్పుడు అది ఆర్గ్యుమెంట్స్ కోర్టులో అవుతుంది మైనరా మేజరా. ఇప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి మేజర్ అని తేలింది అనుకోండి, డెఫినెట్గా అబ్బాయికి బెయిల్ వస్తుంది, ఈ అబ్బాయి రెగ్యులర్ ఇంకో డిఫరెంట్ సెక్షన్స్ మీద ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ తప్పించి జరుగుతున్న రాజకీయ వాతావరణాన్ని కోర్టుకు ఆపాదించడం అంత ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు. ఆదినారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మాయి మైనరా మేజరా, యాక్చువల్గా ఈ విచారణ చేయాల్సింది పోలీసులు, ఈ వివరాలన్నీ అందాల్సింది జడ్జికి, ఇదంతా జరగాల్సింది కోర్టులో. కానీ ఇప్పుడేం జరుగుతుంది, బండి సాయి భగీరథు ఈ అమ్మాయికి సంబంధించి బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆమె ఆధార్ కార్డు ఒకసారి, ఆమె ఫెర్నాండేజ్ హాస్పిటల్లో పుట్టింది ఒకసారి, ఆమె హెల్త్ సర్టిఫికెట్ ఒకసారి, ఆమెది బోనోఫైడ్ ఒకసారి, ఈ 4 సర్టిఫికెట్లు తీయించగలిగే సత్తా ఒక సామాన్యుడికి ఉండదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయికి రకరకాల సర్టిఫికెట్లు ఉన్నాయి అని వీళ్ళు మీడియా ట్రయల్ చేస్తున్నారు, సోషల్ ట్రయల్ చేస్తున్నారు, ఓపెన్ ట్రయల్ చేస్తున్నారు. ఇదంతా కారణం ఏంది, బండి సాయి భగీరథని 24 గంటల్లో మన రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ దేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే 24 గంటల్లో సాయి భగీరథని తీసుకొచ్చి లోపల పెట్టగలదు. కానీ అధికారంని అడ్డం పెట్టుకోవడం వల్ల సాయి భగీరథ ఇంకా దాక్కుని ఉన్నాడు. అందువల్లనే ఈరోజు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది, అమ్మాయి గురించిన వివరాలు బయటకు వస్తున్నాయి, అమ్మాయి ఫోటోలు బయటకు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం అవునా కాదా అని చెప్పాల్సింది ఎలా అంటే సార్, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, కాన్స్టిట్యూషనల్లో కొన్ని పవర్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్లో లెజిస్లేచరు, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్స్ ఎప్పుడైతే పవర్ఫుల్ గా ఉంటుందో ఆ రాష్ట్రంలో ఆటోమేటిక్ గా అడ్మినిస్ట్రేషన్ కూడా దానికి ఒత్తాసు పలుకుతుంది. ఎప్పుడైతే లెజిస్లేచర్ గానీ వీక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ బై డిఫాల్ట్ జ్యుడిషియరీ పవర్ లోకి వచ్చేస్తుంది. రాష్ట్రంలో అధికార బీజేపీ పార్టీ అధికారంలో లేదు, అపోజిషన్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడైతే 2 వైరల్ గా ఉన్నటువంటి పార్టీలు, అంటే విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి భావజాలం కలిగినటువంటి పార్టీలు, ఇక్కడ బీజేపీకి ఇక్కడ కనీసం మినిమం సీట్లు తప్పించి బీజేపీ పెద్దగా ప్రాబల్యం ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా చెప్పాలంటే మోడీ గారు అంటే డిసెంబర్ 31న జరిగినటువంటి సంఘటన, అత్యాచారంగా చెప్పబడుతున్న సంఘటన 31న డిసెంబర్ 31st 12th 2025లో జరిగినప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ముచ్చటగా మన నగరానికి రావడం, అది కూడా 9,700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులని, ఘనంగా ప్రాజెక్టులు అంటే భారీ స్థాయిలో ప్రాజెక్టులని, అంటే ఇంత ఫేమ్ పార్టీకి వస్తుంది. ఇది నేను పార్టీ పరంగా చెప్పడం లేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా కాదు, నేను బీయింగ్ ఒక అనలిస్ట్ గా నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే ఆ రకమైన వ్యక్తి ఇక్కడ రావడం వల్ల రాజకీయ పార్టీలు కూడా ఎలాంటి అవకాశం దొరుకుతుందా ఒక బురద జల్లే ప్రయత్నం చేయడానికి. అవునా కాదన్నది కోర్టులు నిర్ణయిస్తాయి, కానీ
కోర్టుల కన్నా ముందే వీళ్ళే ఒక కంక్లూజన్కి వచ్చేసి వీళ్ళే ఒక జడ్జిమెంట్ని తయారు చేసేసుకొని జడ్జెస్ కన్నా జడ్జిమెంట్స్ని వీళ్ళే తయారు చేసేసి దిస్ ఇస్ ట్రూ దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాయి. ఈ విషయంలో డిపార్ట్మెంట్స్ని వాడుకుంటున్నాయి, ఇందులో జ్యుడిషియర్ని వాడుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాడుకుంటున్నారు. పోలీసులైనా, అడ్వకేట్స్ అయినా, జ్యుడిషియర్ అయినా ఈ వ్యవస్థ లాండ్ ఆర్డర్ అంతా కూడా ఎలా సెక్షన్స్ ఉంటాయో వాస్తవాలు తెలుసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఓవర్ నైట్ గా ప్రతిదీ అంటే పుకార్లు షికార్లు చేస్తున్న సందర్భాల్లో ఏది కరెక్ట్ ఏది రాంగో తెలియని డైలమాలో కూడా కొట్టుకుంటాం చాలా సందర్భాల్లో. ఇది ఇప్పుడు రీసెంట్ గా కాదు, అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ గా వచ్చేసరికల్లా మీకు లాస్ట్ ఇయర్ సరే కాస్త బీజేపీ పార్టీని ఈ సంఘటన పక్కన పెడితే లాస్ట్ ఇయర్ ఒక ప్రముఖ సినిమా యాక్టర్ మీద కూడా ఇదే పోక్సో చట్టం వచ్చింది. చక్కర్లు కొట్టే షికార్లు దాన్ని ఏమంటారు, ఇక రకరకాల పుకార్లు షికార్లు కొట్టాయి. వాస్తవాల తర్వాత తెలిసింది ఏంది, జరిగిందంతా కూడా మన ప్రజలు తెలిసి ఏం జరిగింది ఎలా జరిగింది ఆ విషయం ఈ రోజు కూడా నీరు గారిపోయింది. కానీ అక్కడ అతను ఒక సినిమా నటుడు కాబట్టి ఆ రకంగా జరిగింది. కానీ అంతకు మించి డబల్గా నడుస్తుంది ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి ఈ రకమైన ఒక చర్చాగోష్ఠి అందరూ కూడా పెట్టుకుంటున్నారు. ఆదినారాయణ గారు, ఇప్పుడు ఇది మీరు అన్నారు ఇంతకుముందు కూడా ఒక కేసు జరిగింది అని. ఇంతకుముందు ఇట్లాంటి పోక్సో కేసులు అనేకం జరిగినాయి, ఇదేం కొత్తది కాదు, ఇది లాస్ట్ కాదు. కానీ ఈ బలమైన వ్యవస్థలు లేదా అధికారం ఉన్న వాళ్ళు, ధనవంతులు, బలవంతులు ఇలాంటి కేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని రిమాండ్ జైలు అనేది ఒకటి పెట్టారు. అందులో భాగంగానే మీరు ఇంతకుముందు ఉదహరించిన కవిత కూడా జైల్లో ఉన్నారు, అందులో భాగంగానే జగన్ జైల్లో ఉన్నాడు, అందులో భాగంగానే చంద్రబాబు జైల్లో. వీళ్ళందరూ రిమాండ్ జైల్లో ఉన్నారు, శిక్షపడి జైల్లో లేరు. రిమాండ్ జైలుకు వెళ్ళడము అనేది ఏంది, సాక్ష్యాలను ప్రభావితం చేయరు. ఎగ్జాక్ట్లీ ట్రూ. అంతే. మరి సాయి భగీరథ విషయంలో సాక్ష్యాలు మొత్తం ప్రభావితం అయ్యేంత వరకు ఆయనను బయట ఉంచి మొత్తం ప్రభావితం అయిపోయి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయి రేపు ఒకవేళ మనం అనకూడదు ఆ అమ్మాయి ఏదైనా దురాగతం చేసుకుంటే దానికి ఏ చట్టము ఏ వ్యవస్థ బాధ్యత వహిస్తుంది, ఏ న్యాయవాది బాధ్యత వహిస్తాడు? ఈ చట్టాలు న్యాయాలు సమాజం బాధితుల వైపు ఉండాలనా లేకపోతే బాధ పెట్టిన వాళ్ళ వైపు ఉండాలనా? బాధితుల బాధ పెట్టేవారని మనం డిసైడ్ చేయడానికి మనం కూడా మన సామాన్యులు వినండి. వీఆర్ నాట్ ఏ జడ్జిమెంట్ స్టేజ్ లో మనం లేము. ఇందులో ఎవరు బాధితులు ఎలా చెప్పగలుగుతాం? ఫ్యాక్ట్స్ అన్నవి ఒకవైపు ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఒక రకంగా ఉంటాయి, పుకార్లు షికార్లు చేసినటువంటి ఈ వదంతులు ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ బాధితులు ఎవరు లేకపోతే బాధ పెట్టిన వాళ్ళు ఎవరు ఎలా తెలుస్తుంది? మనం జడ్జిమెంట్ చేసే స్టేజ్లో వెళ్ళాం. కానీ మీరన్నట్టు ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎవరైతే సస్పెక్ట్ ఎవరైతే చేస్తున్నామో, నిందితుడిగా అనుమానించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రిమాండ్ లో ఉంచాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పైన ఉంది. కానీ ఇక్కడ మరి ఎందుకు జరిగింది అంటే నేను పోలీసుల వైపు ఒత్తాస పలికే పరిస్థితిలో లేను, కానీ జరగాల్సింది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అలా జరిగి ఉంటే బాగుండేది. బహుశా ఇంత డ్రామా జరిగి ఉండే అవకాశం ఉండేది కాదు. మరి ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించిన వ్యవస్థలు కానీ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది దీనికి సంబంధించి. ఆదినారాయణ గారు.